హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఓట్స్ చిల్లాని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీ మార్నింగ్ టైంలో ఇలాంటి ఇన్స్టెంట్ ఓట్స్ చిల్లాని చేసుకున్నారంటే ఇది వెయిట్ లాస్గా యూజ్ అవుతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇందులో నేను మైదా కానీ గోధుమ పిండి కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఓట్స్ ఇంకా వెజిటేబుల్స్తోనే ఈ ఓట్స్ చిల్లాని చేసి చూపిస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు ఓట్స్ని తీసుకోండి. మీ దగ్గర ఏ ఓట్స్ ఉంటే అవి వేసుకోండి. ఓట్స్లో గ్లూకాన్ అనే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుందండి. కాబట్టి వెయిట్ లాస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓట్స్లో ఫైటోకెమికల్ కూడా ఉండి ఇది క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుందండి. అలాగే ఇది రక్తపోటు పెరగకుండా షుగర్ స్థాయిని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఓట్స్ మంచిది కదా అని అధిక మోతాదులో తీసుకున్నా అంత మంచిది కాదండి, తగిన మోతాదులోనే తీసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కప్పు ఓట్స్లోకి వాటర్ పోసుకొని 15 నిమిషాలు దీన్ని నానబెట్టుకుంటున్నాను. 15 నిమిషాల్లో మనకి ఓట్స్ మంచిగా నానిపోతుంది. మీకు కనుక గ్యాస్ ప్రాబ్లం కానీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ దీన్ని గంట లేదా 2 గంటలు నానబెట్టుకోండి ఓట్స్ని, అప్పుడు ఇంకాస్త మెత్తగా నానిపోతాయండి. ఇక్కడ నేను 15 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను. ఈ 15 నిమిషాల్లో మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు క్యారెట్ ముక్కలు, అలాగే ఇందులోకి ఒక చిన్న సైజు టమాటో ముక్కలు, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు, ఈజీ డైజెషన్ ఇంకా ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వామును వేసుకోండి. వామును అస్సలు స్కిప్ చేయకండి, వాము వేయడం చాలా చాలా మంచిది, మంచిగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా 1/2 టీ స్పూన్ కంటే తక్కువ పసుపు కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి, అలాగే 1 ఇంచు పొట్టు తీసిన అల్లం కూడా వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీనంతా కోర్సుగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మరి మెత్తగా మిక్సీ పట్టొద్దు, వీడియోలో చూపిస్తున్నట్టుగా కోర్సుగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఈలోపు మన ఓట్స్ కూడా నానిపోయినాయి చూడండి. మనకి 15 నిమిషాలలో ఓట్స్ చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు వాటర్ని అంతా వంపేసుకొని ఈ విధంగా చేయితోనే బాగా మ్యాష్ చేసుకోండి. ఓట్స్ నానిపోయినాయి కాబట్టి చేయితోని ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్నారంటే ఇదంతా సాఫ్ట్గా అయిపోతుందండి. ఈ విధంగా ఓట్స్ని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి సగం కీరాని నేను ఇక్కడ గ్రేట్ చేసుకొని తీసుకున్నానండి. ఈ గ్రేట్ చేసుకున్న కీరాని కూడా అందులోకి వేసుకోండి. అలాగే మీ కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి ముక్కలు, ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి, మంచి డైజెషన్ అవుతుంది. జీలకర్ర పొడి కూడా స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోండి. మీ కారాన్ని తగినట్టుగా కూడా కొద్దిగా కారం పొడిని వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్న వాటిని గ్రేట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే కోర్సుగా మిక్సీ పట్టుకొనైనా వేసుకోండి. ఇక్కడ అన్నీ వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకుంటే మరి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి అంత బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఓట్స్ మిక్చర్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ కానీ బట్టర్ కానీ గీ కానీ మీకు ఏది వీలైతే ఏది ఇష్టమో అది అప్లై చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పైకి మన ఓట్స్ మిక్చర్ని పెట్టుకొని ఈ విధంగా స్పూన్తోని స్ప్రెడ్ చేసుకోండి. మరి పల్చగా చేసుకోకండి, కొద్దిగా మందంగానే చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ బట్టర్ కానీ గీ కానీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దీన్ని మంచిగా కాలనివ్వండి. 2-3 నిమిషాలలో మంచిగా కాలిపోతుందండి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు ఇలా టర్న్ చేసుకోండి. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా ఓట్స్ మిక్చర్ని కూడా ప్యాన్ పైన పెట్టుకొని మంచిగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్నారంటే మన ఓట్స్ చిల్లా రెడీ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా ఉందో కదా, చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి నాకు మీడియం సైజు 3 రోటీలు అయ్యాయండి. దీన్ని ఏదైనా రైతాతో కానీ పికిల్తో తిన్నా చాలా చాలా బాగుంటుంది. మరి ఇలాంటి వెయిట్ లాస్ రెసిపీస్, హెల్దీ రెసిపీస్, ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి. ప్లేలిస్ట్లో మీరు వెయిట్ లాస్ రెసిపీస్లో ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్దీ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.